బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునే విధంగా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మిమ్మల్ని వేడివేడిగా తినాలనిపిస్తున్నప్పుడు వెంటనే ఈ సాంబార్ రైస్ చేసివ్వండి. లొట్టలేసుకుంటూ తినేస్తారు. మరి ఈ సాంబార్ రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ కందిపప్పు శుభ్రంగా కడుక్కొని 4 గ్లాసులు వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు వేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు పెట్టేసేయాలి. తర్వాత మీ దగ్గర ఉన్న కూరగాయలన్నింటినీ తీసుకొని చకచకా ముక్కలు కట్ చేసుకొని ఆ ముక్కలన్నింటినీ ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ బాండీలోకి ఈ ముక్కలన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసేయాలండి. తర్వాత ఈ ముక్కలన్నీ ఉడుకుతున్నప్పుడే కొద్దిగా వెల్లుల్లిపాయలు మరియు 4 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. తర్వాత అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇక చూడండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఆ రసంలో మీరు కారము, ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ రసాన్ని తీసుకొచ్చేసి ఈ ముక్కల్లో వేసేయాలి. ఈ ముక్కల్లో వేసేసిన తర్వాత ఆ రైస్ని కూడా తీసుకొచ్చేసి ఈ ముక్కల్లో వేసేయాలి. ఇంకేముందండి, సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. అదిరిపోయే సాంబార్ రైస్. మరి టేస్ట్ చూసి చాలా బాగుందండి. మీరు